ఓం నమ శివాయ. మనం ఇప్పుడు విధురాసుపత్రి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది విధురాసుపత్రి టెంపుల్లో ఎంట్రెన్స్ ఆర్చ్ అనమాట. అక్కడ నుండి ఒక ఆటో తీసుకోవాలి. ఆటోకు ఒక్కొక్కరికి 10 రూపీస్. లోపలికి అయితే 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది టెంపుల్. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఆటో దిగి ఇక్కడ పూజా సామాన్ అయితే తీసుకుందాం. ఇక మన విధురాసుపత్రి అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఏమేమి పూజ సామాన్లు కావాలో మనకు తెలుసు కదా. అవన్నీ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాము. మాకైతే 250 రూపీస్ పడింది. ఫ్లవర్స్ అలాగే ఇక్కడ నాగ పొడుగులు అమ్ముతారు. నాగ పొడుగులు అన్నీ తీసుకున్నాము. అక్కడ పుట్ట ఉంటుంది, ఆ పుట్టలో వేయాలి. ఆ పొడుగులు తీసుకొని మనము ఇతర ఇలాంటివి తీసుకోవాలి. ఒక్కొక్క నాగ పొడుగు 50 రూపీస్ అనమాట. మనం ఇప్పుడు 3 తీసుకున్నాము. మేము 3 వెళ్ళాము కాబట్టి 3 తీసుకున్నాము. ఇంకా పూజ సామాన్ అన్నీ తీసుకొని ఇక్కడ విశిష్టత ఏమని అక్కడ ఉన్న అంగడవనైతే అడిగాను. ఆ అవ్వ చెప్పింది కొన్ని విషయాలు. నేను తర్వాత చెప్తాను. ఇంకా అయితే ఈ పూజ సామాన్ తీసుకొని ఇంకా వెళ్దాం మనం ముందరికైతే. ఇక్కడ చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సంతానం లేని వాళ్ళకు కూడా అంటే ఉయ్యాలు అమ్ముతారనమాట ఇక్కడే. అది 150 రూపీస్ 220 రూపీస్ అలా ఉంటుంది ప్రైజు. మనము అది తక్కువకి అడగకూడదు అనమాట. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకొని మనమైతే వెయ్యాలి. అప్పుడే మనకు మంచిది జరుగుతుంది. మేము పొద్దున్నే 7:30కి అంతా వెళ్ళిపోయామన్నమాట. అందుకే ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చేసాము టెంపుల్ దగ్గరకు. అయితే ముందుగా ఇక్కడ చెప్పులు వదిలి ఇక్కడైతే కాళ్ళు కడుక్కుందాం. అయిపోయింది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామని. భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే నాగదేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయి. ఈ నాగ పూజ ద్వారా పిల్లలు కలుగుతారు. జాతక పరంగా ఏదైనా దోషం ఉంటే నాగుల చవితి రోజున ఈ ప్రతిష్టలకి పూజ చేస్తే మనకున్నటువంటి దోషాలన్నీ పోతాయి. భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు, జీవితంలో అంతా మంచి జరుగుతుంది. మంచి మార్పు అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ పుట్ట ఉండింది. మేము చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట ఈ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అలా మేము ఫస్ట్ హిందూపురంలో ఉండేవాళ్ళము. అప్పుడు మేము నెలకు ఒకసారి వచ్చి ఇక్కడైతే పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళము. అప్పట్లో పుట్ట ఉండేది ఇక్కడ. ఇప్పుడు పుట్ట లేదు. మామూలు ప్రతిష్ట చేశారనమాట. పెద్దది సుబ్రహ్మణ్య స్వామి వారిది లోపల గర్భగుడిలో. ఇక చుట్టూ ఇలా అయితే ఎవరెవరు కోరికను బట్టి వాళ్ళు ఈ నాగప్రతిష్ఠ అయితే చేశారు. అప్పట్లో కొన్ని ఉండేవి, ఇప్పుడు చాలా అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. గంట ఉన్న నాగప్రతిష్ఠని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. గంట కొడితే సకల దేవతలు ఇక్కడే ఉంటారని అంటారు కదా. అందుకే నేను ఇక్కడ అయితే పూజ చేసుకుంటున్నాను. నేను కార్తీక మాసంలో వెళ్ళానమాట. అంటే నేను పొద్దున్నే వెళ్ళాను కాబట్టి కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. ఇప్పుడైతే పూజ సామాన్ అన్నీ తెచ్చాం కదా. ఇంకా స్వామివారికి అయితే పసుపు కుంకుమ అలంకరించి పూలైతే వేస్తున్నాను. దీపాలు పెట్టాను. అంటే దీపం రెడీ చేసి దీపాలకి పసుపు కుంకుమని అలంకరించుకొని దీపాలు రెడీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనము గజ్జె వస్త్రాన్ని వేసి పూజ అయితే చేశానన్నమాట. ఇలా గాలి అయితే విపరీతంగా గాలి వస్తుంది. దీపాలు అయితే ఆరిపోతున్నాయి తర్వాతకిను. ఇంకేం చేసేకి లేదని అక్కడ ఎదురుగా ఒక శివుని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి దీపాన్ని అయితే వెలిగించాము. అప్పుడు వెలిగింది.
చూడండి. తర్వాత ఇక నేను పూజ చేసి మా వారు పూజ చేశారు. తర్వాత మేము పాలు పోసి నాగేంద్రునికి మేము ముగ్గురు పాలు పోసామన్నమాట. ఆ స్వామివారికి అంటే పాలు పోస్తే అభిషేకం చేసినంత పుణ్యం కాబట్టి పాలైతే పోసాము. టెంకాయ అయితే ఒక్కేటికే పగిలిపోయిందనమాట. ఆ నీళ్ళని స్వామివారి మీద వేసాను. రెండో టెంకాయ కూడా అలాగే పగిలింది, కొంచెం క్రాక్స్ వచ్చాయన్నమాట. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే. కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధన ముఖ్యమే. కార్తీక మాసంలో ఒకరోజైనా పూజ చేస్తే ఆ 1,000,000 జన్మల ఫలితం అనేది మనకి కలుగుతుందట. మనకున్న ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోతాయి అని అంటారు పెద్దలు. నేనైతే ఎక్కువ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే మన నండూరి శ్రీనివాస్ గారు వీడియోలు అయితే చూస్తాను. వాళ్ళ వీడియోలు చూసే నేను ఈ పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇలా ప్యాకెట్లో ఎన్ని పాలు ఉన్నాయో అన్ని పాలన్నీ అన్ని దేవతలకి పోసాడనమాట మా చిన్న బాబు. ఇక్కడ బ్యాక్ సైడు చెప్పాను కదా శివునిది టెంపుల్ ఉంది అని, ఆ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చి దీపము అంటిస్తే వెలిగింది, గాలి లేదు కదా లోపల. తర్వాతకి ఆరిపోతూనే ఉండింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చి వెలిగించినాక వెలిగింది. ఎంత మిరియాకలో కదా. కర్పూరం అనమాట, కర్పూరం కూడా అలాగే వెలిగిస్తున్నాడు. ఇది ఎన్నో ఏళ్ళ నాటి టెంపుల్ అనమాట మనకి. ఇక్కడ చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి 6 తలకాయలతో ఉంటాడు కదా, కార్తికేయునిగా చిన్న ఇది పెట్టారన్నమాట విగ్రహము. తర్వాత ఆ విగ్రహాన్ని కూడా దర్శించుకొని ఇక చుట్టూ ఉన్న నాగదేవతలను చూసుకుంటూ వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈ టెంపుల్లో మాకి పుట్టి వెంట్రుకలు అనేది ఇక్కడే తీశారనమాట, నాకి నా తమ్మునికి. అలాగే మా అమ్మ మా నాన్నకు ఇక్కడే పెళ్ళి జరిగిందనమాట. అలాగే మా అత్త మామకు కూడా ఇక్కడే పెళ్ళి జరిగిందంట. అంటే మా చిన్ననాటి మెమోరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ నేను మా బాబుతో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నానన్నమాట. నాగేంద్రుడు స్వామి ఇక్కడ చాలా పవర్ఫుల్. నాగదేవతలు ప్రతి ఒక్కరూ చాలా పవర్ఫుల్. మనకి ఏ సమస్య అయినా మొక్కుకొని ఇక్కడ మనము ముడుపు కట్టినట్లయితే అది 1 నెల లోపలే తీరుతుంది. అలాగే చూడండి ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఇది కూడా అంతే. మనకి సంతానం లేని వాళ్ళకి ఇలా ఉయ్యాల కడితే ఈ రాగి మాన దగ్గర సంతానం అనేది కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అందరికీ తెలిసిందే, సుబ్రహ్మణ్యుడు అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అంటే ఆ స్వామిని పూజ చేస్తే సంతానం కలుగుతుంది అని. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది. ఇక్కడ ఇప్పుడు వచ్చాము కదా, ఇంకా ఆంజనేయ స్వామిని అక్కడ మొక్కుకొని ఇక్కడ వచ్చాము. ఈ నాగు పొడవులు అయితే ఇక్కడ ఇది మెయిన్ గర్భగుడి అనమాట. ఒకప్పుడు ఇక్కడ పుట్ట ఉండేది, ఇప్పుడు లేదు. ఇలా చిన్న స్వామిని విగ్రహం అయితే పెట్టారు.
పూజారి గారు మహామంగళారతి ఇచ్చారు, అర్చన చేసి మాకి. తర్వాత అక్కడ కూడా మొక్కుని ఇక్కడ అంటే తులాభారం కూడా జరుగుతుంది. ఎవరన్నా ఏమైనా కోరుకొని ఇంత ఇస్తాము అని తులాభారం చేస్తారు కదా, అలా చేసేవాళ్ళమాట. అక్కడ స్నానాల గదులు ఉన్నాయి చూడండి, అక్కడ స్నానాలు చేసేది. అక్కడ చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు దగ్గర అనమాట మాకు పుట్టి వెంట్రుకలు తీసిండింది. అప్పట్లో ఇన్ని లేకపోయిండే ప్రతిష్టలు, ఇప్పుడు పెట్టారనమాట ఎక్కువ. ఏమన్నా నాగదోషము ఇలాంటివి వంశానికి అలా ఉంటే ఇక్కడ వచ్చి ముక్కొని నాగప్రతిష్ఠ చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి అన్నమాట అని నేను అక్కడ అడిగాను అనమాట. పూజారి గారిని అడిగితే వాళ్ళు చెప్పారు, పూజారి గారు ఇలా చేయాలమ్మా అని. ఎంత అవుతుంది స్వామి అంటే 15,000 అవుతుంది అని చెప్పారు. 3 నాగప్రతిష్టలు చేసే అంటే 3 జంటలు ఉంటాయి కదా నాగులు, ఆ నాగులు చేసేదానికి 15,000 అవుతుందంట. తర్వాత ఇక్కడ ఒక మాన్ కనిపిస్తుంది చూడండి, ఈ మాన్ దగ్గరే స్వామివారికి వివాహం అనేది జరిగిందంట. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి వివాహం ఇక్కడ జరిగిందంట. అది అప్పట్లో అక్కడ జరిగింది, కానీ మనకి అది ఎండిపోయింది. ఆ మాన్ దగ్గరే జరిగింది అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట మాకి. అంటే అక్కడ బోర్డులో కూడా రాసి ఉంటారు, మనం కావాలంటే చూడొచ్చు. చూడండి వాళ్ళ కోరికను బట్టి ఎంతమంది ఎన్ని ప్రతిష్ఠ చేశారో. అప్పట్లో ఇవి లేకపోయినవి, ఇప్పుడైతే పెట్టారనమాట. ఎంతమంది ఎన్ని కోరికలు నెరవేరింటాయో చూడండి. ఇలా దేవస్థానం అంతా చూసి ఇంకా వచ్చామన్నమాట బయటకైతే. మనం ఇప్పుడు నేను బయటకు వస్తుంటే మా బాబు వీడియో తీశాడు, మా అమ్మ ఇలా నడుస్తుంది చూడండి అని. ఇక్కడ ఒకరు పూజ చేసేయడానికి వచ్చారనమాట. పాలు తీసుకొచ్చి ఉంటే పాపం కోతి ఎత్తుకొని పోయిడిసింది పాల ప్యాకెట్. అందుకే నేను అది జూమ్ చేసి మరీ చూపించాను. చూడండి వాళ్ళది అది అక్కడ కూర్చొని తాగుతుంది అన్నట్టు. ఇక్కడ కోతులు కూడా చాలానే ఉంటాయి, మనం ఫుల్ జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకొని వెళ్తే పూజ సామాను. తర్వాత ఇక్కడ కూర్చొని ఉంటారు కదా వాళ్ళందరికీ అయితే మా ఆయన డబ్బులు ఇస్తున్నారు. తర్వాత ఇది కళ్యాణ మంటపం అన్నమాట. కళ్యాణ మంటపం కొత్తగా కట్టారు ఇది. అలాగే ఇక్కడ తేరు మనకి జాతర, ఉగాది తర్వాత జాతర జరుగుతుందంట. ఆ తేరు చూడండి స్వామివారిది. తర్వాత ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది, ఆ పుట్ట దగ్గరే మనం నాగపొడుగులు అనేది వేయాలి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక చిన్న టెంపుల్ అయితే కనపడుతుంది. ఇక్కడ అనమాట నాగప్రతిష్ఠలన్నీ తయారు చేస్తారు రాయితోటి. ఇక మనమైతే రిటర్న్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్. Subscribe.